హైదరాబాద్ కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ సింగిరెడ్డి మీన్ రెడ్డి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట సూసైడ్ చేసుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సింగిరెడ్డి మీన్ రెడ్డి స్వస్థలం దమ్మాయిగూడగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. హైదరాబాద్ కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. డీటెయిల్స్ మనకు హైదరాబాద్ బ్యూరో నుంచి రమణ అందిస్తారు. రమణ, అసలు ఏం జరిగింది? కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మల్కాజిగిరి వైపు వస్తున్నటువంటి యువకుడు ఎవరైతే సింగిరెడ్డి మీన్ రెడ్డి ఆయన మద్యం తీసుకున్నట్టుగా ఆ రిపోర్ట్ లో వెల్లడైంది. ఆ పరీక్షల్లో 120 పాయింట్స్ చూపెట్టింది. దీంతో ఆయన బైక్ ను సీజ్ చేసి అంటే ఆ సమయంలో ఆ యువకుడు వారితో వాగ్వాదం దిగిన సందర్భంలో కొంత ఆవేదనకు గురయ్యాడు. అంటే అప్పటికే మధ్యమత్తులో ఉన్నాడు కాబట్టి చాలా పోలీసులతో తన బైక్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం మొత్తం బయట తెలుస్తున్నటువంటి బాధ మిగతా కారణాలతో మొత్తంగా ఆయన కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ తన ఒంటిపై పెట్టుకుని తగలబెట్టుకున్నాడు. వెంటనే అప్రమత్తం ఏంటంటే పోలీసులు ఆసుపత్రి తరలించారు. కానీ అప్పటికే ఆయన వర్గ మధ్యలోనే చనిపోయాడు. ప్రస్తుతం అయితే అతని డెడ్ బాడీ గాంధీ మార్చుకు తరలించారు. ఇన్సిడెంట్ కి సంబంధించి అయితే కొంత కలకలం అయిపోయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి అంటే కొంత బంధువులు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా ఆ స్థాయిలో మద్యం తీసుకున్నట్టుగా పాయింట్స్ చూపెట్టాయనేటువంటి ఆరోపణ వారు చేస్తున్నారు. అయితే ఏదేమైనా పోలీసు చేస్తున్నారు. 120 దానికి సంబంధించి రిపోర్ట్ లో పాయింట్స్ వచ్చాయి. ఆ తర్వాత మనకు పోస్ట్ మార్టంలు కూడా అవన్నీ తెలుస్తాయి. అయితే ఆ యువకుడు తమను బైక్ ఇవ్వాలంటే కూడా ఆ సమయంలో పట్టుబట్టాడు. కొంత దిగి ఆ టైంలో మధ్యమత్తులోనే ఈ అఘాయిత్యానికి అతను పాల్పడినట్టుగైతే చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే విమర్శలు మల్కాజిగిరి విమర్శ వస్తుంది. పోలీస్ స్టేషన్ కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ వరుసగా జరుగుతున్న ప్రమాదాలను కూడా మధ్య జరుగుతున్నాయి కాబట్టి పోలీసులు కొంత స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే ఇన్సిడెంట్ జరిగింది. గతంలో కూడా అనేక ఇన్సిడెంట్స్ ఇట్లా జరిగాయి. అంటే ఎవరైతే తమ బైక్లను తగలబెట్టడం కావచ్చు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగాయి. కానీ ఒక్కసారిగా తన ప్రాణాలు తీసుకోవడానికి కష్టం చెప్పింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులైతే కన్నీరు మునిగి అవుతున్నారు. ఓకే, రైట్ రమణ.